వైజయంతి మూవీస్ పతాకంపై 1988లో కె రాఘవేంద్రరావు గారు రూపొందించిన భారీ చిత్రం ఆఖరి పోరాటం. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కథనందించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, శ్రీదేవి కలిసి నటించారు. సిబిఐ ఆఫీసర్ ప్రవళికగా శ్రీదేవి అత్యద్భుతంగా నటించింది. స్టేజ్ ఆర్టిస్ట్ విహారీగా అక్కినేని నాగార్జున నటించిన ఈ చిత్రంలో శ్రీదేవి, నాగార్జునులపై చిత్రీకరించబడిన ఈ పాట చార్ట్ బస్టర్ అయింది. బాలు గారితో కలిసి లతాజీ పాడడమే ఇంత క్రేజ్ కి కారణం. వేటూరు గారు రాసిన ఆ పాటని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన గారు. మల్లె పూలకు సరిగమ గుమ గుమ తాకినమ్మ జంట ముద్దులు అవే తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలే మల్లె పూలకు సరిగమ గుమ గుమ తాకినమ్మ జంట ముద్దులు ఆహా తెల్ల చీరకు తక్కధిమి తపనలు రేగినమ్మ సందే ఎన్నెల్లో రపపా పపా పపపా పపా రపపా పపా పపపా తరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా కవ్వింత నవ్వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి ఈ బంధమే నీ తోడు కావాలి నీ తోడుకోవాలి నీ నీడలో ఉన్న శృంగారమే జాబిల్లి ఈ సూర్యుడు ఆకాశంలో నేసిన సొగసుల తెల్ల చీరకు తకదిమి తపనలు రేగినమ్మ సందే ఎన్నెల్లు సిరి మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకినమ్మ జంట ముద్దుల్లో కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా ఆకాశ దేశాన మేఘరాగాలు పలికాయి నా స్వప్న సంగీతమే ఈ చైత్రమాసాల చిరునవ్వు దీపాలు వెలిగాయి నీ కంట నా కోసమే వెలిగింటే గీతాలై సింగారానికి సిగ్గులు కలిపిన ఎర్ర చీరకు తకదిమి తపనలు రేగినమ్మ సందే ఎన్నెల్లు సిరి మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకినమ్మ జంట ముద్దుల్లో అవే తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా సన్నాయంటి వయ్యారంలో
తిమిటపనలు దిగినమ్మ సందెయన్నెల్లు తీరాడరువ సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకెనమ్మ జంట ముద్దుల్లో. నృత్యంలో అందవేసిన పాదం అందాల శ్రీదేవి గారిది. ఆమె నృత్యం చేస్తున్నప్పుడు కనిపించే గ్రేసు, ఈజు భారతదేశ సినీ చరిత్రలో ఏ తారకు లేదంటే రాదంటే అత్యుక్తి కాదు. 1990లో దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఇళయరాజా గారు ఒక సెన్సేషనల్ సాంగ్ని స్వరపరిచారు. అదే బాణీని 1992లో బేటా సినిమాలో అనిల్ కపూర్, మాధురి దీక్షితుల మీద చిత్రీకరించిన ఆ పాటలో ఉపయోగించుకున్నారు హిందీ స్వరకర్తలు ఆనంద్ మిలింద్ గారు. ఆ పాటలో శ్రీదేవి గారి నృత్యాన్ని, మాధురి దీక్షిత్ గారు చేసినటువంటి నృత్యాన్ని ఒకసారి పరిశీలించండి. ఎవరు అందంగా చేశారో మీకు ఇట్టే అర్థమవుతుంది. దట్ ఇస్ శ్రీదేవి గారు. ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం బాలు గారు, చిత్రమ్మ గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని పాడడానికి వేదికపైకి వస్తున్నారు హేమచంద్ర అండ్ రమ్య బెహ్రా. నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. బయ్యారాల వెల్లువా వాటేస్తుంటే పారవా పురుషుల్లోన పొంగవా పులకింతొస్తే ఆగవా. అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ చిట్టపట నడుముల ఊపులో ఒక ఇడుసున వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా. కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా కదనుడు తెగ ప్రేమించాక వదలడు. చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లోన పొంగవా పులకింతొస్తే ఆగవా. బయ్యారాల వెల్లువా వాటేస్తుంటే పారవా అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అడగక అడిగినదేమిటో లిపి చిలిపిగా ముదిరిన కవితగా. అది విని అది మిన శోకులో పురి విడిచిన నెమలికి సవతిగా నిన్నే నావి పెదవులు అవి నేడై నాయి మగవులు. రెండున్న
పురుషుల్